పెట్టేస్తుంది కదా. రెండోది పెద్దపల్లిలో అన్నదమ్ములు అనబడుతున్న వినోద్ వివేక్ ఇద్దరు ఒకే కుటుంబంలో అన్నదమ్ములు ఉండగా మళ్ళీ వాళ్ళ కొడుకుకే మళ్ళీ ఎంపీ టికెట్ ఇవ్వడం అనేది కుటుంబ రాజకీయాలు కదా. అంటే ఒక్కో కుటుంబంలో ఇద్దరినంగా కూడా ముగ్గురు చేశారు కదా. ఈ కుటుంబంలో ఒక్కరుంటే ఇద్దరికి ఇచ్చారు కదా. మూడోది నాగర్ కర్నూల్లో ఆ కుటుంబం నుంచే మల్లు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ఉన్నాడు కదా. ఆ కుటుంబం నుంచే మల్లు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ఉన్నాడు కదా. ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదా ఉన్న ఆ కుటుంబంలోనే మల్లు రవి అనేటైనకు నాగర్ కర్నూలులో ఎంపీ ఇచ్చారు కదా. అంటే 3 కుటుంబాల కోసం మాదిగలు బలి చేసినట్టే కదా. నేను చెప్తున్నది సత్యమే కదా. 3 కుటుంబాలు, ఇక్కడ శ్రీహరి కుటుంబం, అక్కడ వెంకటస్వామి కుటుంబం, అక్కడ వివేక్ కుటుంబం, వెంకటస్వామి కుటుంబం, అక్కడ మల్లు బట్టి విక్రమార్క కుటుంబం. అంటే 3 కుటుంబాలను మీరు పొంచి పోషించడం కోసం ఒక జాతీయ ద్రోహం చేసింది కాంగ్రెస్. చివరికి ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికల్లో 3 పార్లమెంట్ సీట్లు, 1 అసెంబ్లీ సీటు కూడా ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. 3 పార్లమెంట్ సీట్లో మాదిగలకు దిక్కులేదు. 3 చోట్ల కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే 3లో 1 మాదిగలకు లేకుండా చేసింది. కనీసం ఉప ఎన్నికలు జరుగుతున్న కంటోన్మెంట్లో కూడా నిన్న బీజేపీలో ఉండి మొన్ననే పోటీ చేసిన గణేష్ అనే ఒక మాల సోదరుడికే అక్కడ టికెట్ డిక్లేర్ చేసింది. ఇప్పటికే మాదిగలకు అన్యాయం జరుగుతుందని సమాజం మొత్తం అనుకుంటుంది. మాదిగలు రోడ్డెక్కుతున్నారు. మాదిగల్లో ఆవేదన ఉన్నది, రోడ్డెక్కుతున్నాం. అంటే మాదిగల్లో ఆవేదన ఉన్నది, రోడ్డెక్కుతున్న ఈ సమయంలో కూడా మళ్ళీ 4వ టికెట్ కూడా మాలలకే కేటాయించింది. అంటే షెడ్యూల్ కులాల లిస్టులో మాదిగలు లేనట్టుగా చెప్తుంది కదా. చెప్తున్నది కదా. అసలు షెడ్యూల్ కులాల రిజర్వేషన్లు మాదిగలకు వర్తింపజేయవు అన్నట్టుగా కాంగ్రెస్ ప్రవర్తిస్తున్నది కదా. ఇది న్యాయమేనా, ఇది ధర్మమేనా అని చెప్పి సూటిగా కాంగ్రెస్ పెద్దల్ని ప్రశ్నిస్తున్నా నేను. ఈ నేపథ్యంలో ఇకపోతే నన్ను అంటున్నారు